నా పేరు డాక్టర్ పి సింధూర. నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు 44వ డివిజన్ నెల్లూరులో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతుంది. నేను ఈ వార్డులో 2000 పైగా హౌసెస్ని ఇంటింటికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడడం అన్నది ఇప్పటివరకు జరిగింది లాస్ట్ 2 monthsలో. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా ఒక ప్రజల కోసం సంక్షేమ పథకాలైనా రిలీజ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం అభివృద్ధి పనులు కూడా చేస్తుంది. రెండూ చేయాలి. కానీ వైఎస్ఆర్సీపీ పథకం అభివృద్ధి అన్నది ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళు అసలు అది చేయనక్కర్లేదు అనేసి వదిలేశారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలు కూడా పేరుకు రిలీజ్ చేస్తున్నారే కానీ వాటిని ఏవి ఇంప్లిమెంటేషన్లోకి సరిగ్గా తీసుకురావట్లేదు. అది పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఆడవాళ్ళకి ఇచ్చే పనులు మనీ కానివ్వండి, లేకపోతే పిల్లలకి ఇవ్వాల్సిన చిన్నపిల్లలకి చదువు కోసం ఇచ్చే మనీ కానివ్వండి, చిన్నపిల్లలకైతే ఇంట్లో ఒక్క పాపకు కానీ బాబుకు మాత్రమే 15,000 రూపీస్ అంటే 15,000 వాళ్ళ చదువు కోసం ఇస్తామని ప్రామిస్ చేశారు. కానీ ఇంట్లో ఒక్క బిడ్డకే ఇస్తే మిగతా బిడ్డలందరూ ఏమవ్వాలి? వాళ్ళు గాలికి బతకాలా? కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాబ్లమ్ని గుర్తించి ఆల్రెడీ మన మేనిఫెస్టోలో డెఫినెట్గా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 ఇప్పిస్తామని తను ప్రామిస్ చేశారు. అలాంటి ఒక విజన్ ఉన్న పర్సన్ వాళ్ళ పరిపాలనలో ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలాగే చిన్నపిల్లల సంక్షేమ పథకాలు పక్కన పెడితే ఈవెన్ పెద్దవాళ్ళని తీసుకున్నా, వృద్ధుల్ని తీసుకున్నా కూడా వాళ్ళకి 3,000 పెన్షన్ అని అనౌన్స్ చేశారు. కానీ ఆ 3,000 వాళ్ళకి అందజేయడానికి ఎంత ఇబ్బందులు పెడుతున్నారో చెప్పలేకుండా ఉన్నాం. వాళ్ళని 10 సార్లు తిప్పించుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్ చుట్టూ. ఏదో ఒక కాజ్ చెప్పి, ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వనియట్లేదు. ఏదో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిపోయానో, లేకపోతే అక్కడ ఇక్కడ ఆస్తులు ఉన్నాయనో మీరు దీనికి ఎలిజిబుల్ కాదు అని కుంటి సాకులు చెప్తున్నారు. కానీ ఆ ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎందుకు పెరిగిపోయినాయండి? అసలు మనకు కావాల్సిన బేసిక్ ఎమ్యూనిటీ ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఎలక్ట్రిసిటీ పనులు అయితే మోర్ దాన్ 4 సార్లు పెంచారు. అలాగే పప్పులు ఉప్పులు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ల మీద ట్యాక్సులు కానివ్వండి, లేకపోతే కదిలే ట్రాన్స్పోర్ట్ మీద కానివ్వండి, అన్ని బేసిక్ ఎమ్యూనిటీస్ మీద, నిత్యావసరాల వస్తువుల మీద ఖర్చులు పెంచేయడం వల్ల అందరికీ ఖర్చులున్నవే పెరిగిపోయినాయి. వాళ్ళు అసలు ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది ఒక ప్రాబ్లం. అయితే నేను అన్నట్టు డెవలప్మెంట్ వరకు వస్తే, అసలు నారాయణ గారు తను మినిస్టర్గా ఉన్న ఎమ్మెల్యే కాకపోయినా నెల్లూరుకి ఆల్రెడీ hundreds of crores చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ద్వారా తీసుకొచ్చి ఎన్నో పనులు ఆల్రెడీ 90% వరకు చేసేశారు. అది దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్న ఒక మంచి ఉద్దేశంతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని 90% వర్క్స్ కంప్లీట్ చేయించారు. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయాల్సింది ఆ లాస్ట్ 10% వర్క్స్ మాత్రమే. అది కూడా వాళ్ళు 5 ఏళ్ళు టైం ఉన్నా పూర్తి చేసుకోలేకపోయారండి. అలాగే మీరు మంచినీటి సరఫరా తీసుకుంటే ప్రతి ఇంటికి, అది పువర్ పీపుల్ అయినా లేకపోతే రిచ్ అయినా ఎవరైనా సరే అందరికీ మంచి వాటర్ ఇవ్వాలి అనేసి తన మంచి ఉద్దేశంతో ఆ వర్క్స్ని మళ్ళీ hundreds of crores మొదలుపెట్టారు. అది కూడా 80-90% ఆఫ్ ద వర్క్స్ అయిపోయినాయి. కానీ అది కూడా కంప్లీట్ చేసుకోలేకపోయారు. ఒక 45,000 పక్కా ఇల్లు కట్టించున్నారు. ఆ టిక్కో ఇళ్ళను కూడా వాళ్ళకి ఇప్పించడం అన్న చిన్న పని చేయలేకపోయారు. అలాగే మీరు అన్న క్యాంటీన్లు తీసుకుంటే చిన్న పేద ప్రజలు 5 రూపాయలకి మంచి అద్భుతమైన భోజనం ఇప్పిస్తున్న మంచి ఆ ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు పేద ప్రజల నోటి నుంచి అన్నం తీసేసే అంతవరకు ఆగలేదు. అంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నడుపుతోంది. ఇలా ఒక సంక్షేమ పథకాలన్నవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడమే కాకుండా దానికి ఒక సైంటిఫిక్గా డిజైన్ చేయలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే డెవలప్మెంట్ అన్నదైతే అసలుకే లేదు. ఇంకా బిజినెస్లు, ఇన్వెస్ట్మెంట్లు, ఉద్యోగాల విషయాలకు వస్తే ప్రజలందరూ ఎంతో కుమిలిపోతున్నారు. యంగ్స్టర్స్ వాళ్ళకి మంచి ఉద్యోగాలు రాక సఫర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళంతా వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకుండా కష్టపడుతున్నారు. డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ వింటూ ఉంటే మన మనసే కుమిలిపోతోంది. డెఫినెట్గా వాళ్ళందరూ అంటున్నారు, నారాయణ గారిని మేము చూసాము, అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారిది ఇయర్స్ టుగెదర్ చూసాము, వాళ్ళిద్దరిని డెఫినెట్గా గెలిపిస్తామమ్మా. నారాయణ గారు అత్యధిక మెజార్టీతో నెల్లూరులో ఎమ్మెల్యేగా గెలుస్తారు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మంచి రోజులు వస్తాయని వాళ్ళు మాకు దే ఆర్ గివింగ్ అస్ అష్యూరెన్స్. డెఫినెట్గా ఆ అష్యూరెన్స్తో, ఆ ఎనర్జీతో మేము ఇంకా ఈ క్యాంపెయిన్ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.